ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఇది వెరీ అడ్వాన్స్ టాపిక్ అన్నమాట. సో నార్మల్గా ఒక ఐవీఎఫ్ చేసినప్పుడు కొన్ని ఎగ్స్ లేడీస్ బాడీ నుంచి తీయటం జరుగుతుంది. సహజంగా ఎవ్రీ మంత్ ఒకే ఎగ్ బయట వస్తుంది, వేరే మిగిలిన ఎగ్ అన్ని ఇట్ డైస్ అన్నమాట. సో ఐవీఎఫ్లో ఆ నెలకు సంబంధించిన ఎగ్గే తీయటం జరుగుతుంది. సో ఎగ్ తీసినప్పుడు సపోజ్ 10 eggs వచ్చింది అనుకోండి, స్పర్మ్ వేసిన తర్వాత 70% బేబీ ఫామ్ అవుతుంది. 7 babies ఫామ్ అవుతే ఒక 2 babiesని గర్భాశయంలో అంటే ఇంప్లాంట్ చేస్తాం. మిగిలిన 5ని మనం ఫ్రీజ్ చేయటం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఫ్రీజ్ చేసామనుకోండి 2 ఇంపార్టెంట్ థింగ్స్ అవుతుంది. ఫస్ట్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 9 months వరకు కూడా అబార్షన్స్ అన్నీ అవుతే అట్లీస్ట్ మిగిలిన ఎగ్ని యూజ్ చేసుకోవచ్చు. గ్రేస్ ఆఫ్ గాడ్ మంచిగా 9 months వరకు డెలివరీ అయింది అనుకోండి, ఈ ఫ్రీజ్ అయిన ఎగ్స్ని మనం 1 year కానీ 2 years 3 years 10 years వరకు ఎప్పుడైనా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే జస్ట్ ఒక పేషెంట్ చూసి వచ్చాను, ఆల్రెడీ ఐవీఎఫ్ మన దగ్గర అయింది, 4 years బాయ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 4 months బ్యాక్ వచ్చారు, మిగిలిన బేబీని పెట్టాము, ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్ ఆ లేడీ, అప్పుడే ఎగ్ పికప్ జరిగింది. సో ఇలా ఎన్నో సిచ్యుయేషన్స్ ఉంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఒక వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ.